హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. మీరెంతగానో ఎదురు చూస్తున్న ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఈ రోజుతో మనది లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? రే మనోహర్, నువ్వు నన్ను ఎందుకు చంపొద్దన్నావో నాకు అర్థమైందిరా. నువ్వు ఊహించినదే నిజం, కానీ ఆ నిజాన్ని నా నుండి నువ్వు రాబట్టలేవు అని అంటూ పక్కనే పడి ఉన్న గన్తో తనని తాను కాల్చుకొని చచ్చిపోయాడు సంజయ్. ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తూ, మనో నిజం ఏమిట్రా, వాడేంటి వాగుతున్నాడు అని అన్నాడు ఆకాష్ మనోని. ఆ డేవిడ్తో పాటుగా ఇంకొక పార్ట్నర్ ఉన్నాడురా, వాడెవడు అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదురా. ఈ సంజయ్ ఆ ఉదయ్కి తప్ప సంజయ్ నుండే చెప్పించలేకపోయామంటే ఇక ఆ ఉదయ్ అస్సలు చెప్పడు. పైగా వీళ్ళు మళ్ళీ బ్లాస్టులు ప్లాన్ చేశారు. కేవలం ఆ డేవిడ్ని మా డిపార్ట్మెంట్ ఎక్కడ దాచారు అనేది తెలియక ఇంకా బ్లాస్ట్ స్టార్ట్ చేయలేదు. ఆ బ్లాస్ట్కి సంబంధించిన వివరాలు అన్నీ ఈ సంజయ్ గారికి తెలుసు అని అన్నాడు మనోహర్. డోంట్ వరీ మనోహర్, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అన్నాడు ఆకాష్. ఐడియానా, ఏంటి అని అడిగాడు మనోహర్. ఆకాష్ తన ఆలోచనని మనోహర్కి చెప్పాడు. అది విన్న మేఘన, ఆకాష్ ఇది కొంచెం రిస్క్ ఏమో అనిపిస్తుంది, సంధ్య ప్రమాదంలో పడుతుందేమో అని అంది. లేదు మేఘన, అలా జరగదు. ఒకవేళ సంజయ్ చనిపోకపోయినా కూడా ఖచ్చితంగా సంజయ్ తోటి సంధ్య ఆ ఉదయ్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సంధ్య ఉదయ్ దగ్గరికి వెళ్తే కానీ మనము అనుకున్నవి చేయలేం. సంధ్యకి ఏమీ కాదు. నువ్వు మాత్రం ఏమి కంగారు పడకు. ఈ టైంలో అసలు దేని గురించి నువ్వు టెన్షన్ పడకు. అందుకే నీకు ఈ పవిత్ర గురించి కూడా ముందుగా చెప్పాను అని అన్నాడు మనోహర్. సరే అని తల ఊపింది మేఘన. మనోహర్ వాళ్ళంతా తిరిగి ఇంటికి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళేసరికి అందరూ అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉన్నారు. అందరితో పాటుగా లేఖ శ్రీకర్ని చూసి ఆకాష్ మనోహర్ షాక్ అయ్యి, ఏంటి శ్రీకర్ ఇది, మీరిలా బయటకు వచ్చేసారేంటి అని అడిగాడు ఆకాష్. బావా, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మనోహర్ నువ్వు కూడా సంధ్యతో మాట్లాడింది నాకు వినపడింది. అందుకే మాకు కూడా కంగారు వేసి మేమిదిగో ఇలా కంగారుగా అటు ఇటు తిరుగుతున్నా. మీ గురించి మేఘనాకకి ఏం అవ్వలేదు కదా, అక్క బాగానే ఉంది కదా అని అడిగింది లేక కంగారుగా. అయ్యో నాకేం అవ్వలేదు లేక, ఇదిగో వచ్చేసాను చూడు. అయినా మీరు ఇలా బయటికి వస్తే కింద ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోదు అని అంది మేఘన. తెలియకుండానే మేనేజ్ చేశానక్క, నువ్వు రూమ్లో పడుకున్నావు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అన్నావు అని కూడా చెప్పి మీ డోర్ రూమ్ లాక్ పెట్టేసి వెనకాల నుంచి మేము బయటకు వచ్చాము అని చెప్పింది లేక. మేఘనకి ఏమీ కాలేదు, మేమందరం ఉన్నాగా మేఘన దగ్గర, మీరు ముందు కిందికి వెళ్ళండి అని అంది పవిత్ర. ఎలాగో వచ్చేసాను కదా బయటికి, పొద్దున్న వరకు అందరం ఇక్కడే ఉందాంలే అంది లేక. రే శ్రీ, వెళ్ళండిరా అన్నాడు మనోహర్. ఇది పెళ్ళికి ముందే నా మాటను వినలేదు, ఇక ఇప్పుడేం వింటుంది, కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు. నెక్స్ట్ స్టెప్ సంధ్య ఆ ఉదయ్ని మీట్ అవ్వడం అని ప్లాన్ మొత్తం చెప్పాడు మనోహర్. సంధ్య బీ కేర్ఫుల్ అని అంది లేక. ఇట్స్ ఓకే లేక, నా గురించి నువ్వు అస్సలు దిగులు పడకు, నా వెనకాల మా ఆయన ఉన్నాడులే అని అంది సంధ్య. సంధ్య అన్న ఆ మాటకి సంధ్యని మురిపెంగా చూస్తూ ఉండిపోయాడు మనోహర్. మరుసటి రోజు ఊర్లో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే సైకోల ముఠాని పోలీసులు పట్టుకున్నారు కనుక ప్రజలందరూ సురక్షితంగా బయటికి తిరగవచ్చు అని. అనుకోని పరిస్థితుల వల్ల పెళ్ళి సింపుల్గా జరిగింది. రిసెప్షన్ వైజాగ్లో చేస్తాము అని అన్నారు లేక పేరెంట్స్. సరే అన్నారు శ్రీకర్ వాళ్ళ పేరెంట్స్. ఇంకా అలా మాటలన్నీ అయిపోయాక ఇంకా అందరూ కలిసి వైజాగ్ బయలుదేరారు. మనోహర్ ఉదయ్కి సంధ్య పంపినట్లుగానే నేను వైజాగ్ వస్తున్నాను, అక్కడ ఎయిర్పోర్ట్లో నుండి కోయంబత్తూరు వస్తాను అని మెసేజ్ పెట్టాడు ఉదయ్కి. వైజాగ్ వెళ్ళాక మరుసటి రోజు లేక వాళ్ళ రిసెప్షన్ అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరుగుతుంది. జంటలందరూ లేక వాళ్ళ జంటని చూసి మురిసిపోతూ ఉండగా మనోహర్ సంధ్యకి సైగ చేసి పక్కకి రమ్మన్నాడు. ఏంటి అని అనుకుంటూనే మనోహర్ దగ్గరికి వెళ్ళింది సంధ్య. మనోహర్ సంధ్య చేయి పట్టుకుని మండపం టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళాడు. ఏంటి మనో, ఏమైంది
ఏమైంది, ఎందుకు ఇలా తీసుకొచ్చావు, అందరూ కింద ఉన్నారు, మనం ఇలా వస్తే ఏమైనా బాగుంటుందో చెప్పు అని అంది సంధ్య. అదంతా నాకు తెలియదు సంధ్య, రేపు మార్నింగ్ మనం కోయంబత్తూర్ బయలుదేరుతున్నాం. నువ్వు ఆ ఉదయని కలిసిన తర్వాత ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండాలిరా బంగారం అని అంటూ హగ్ చేసుకుని ఉండిపోయాడు మనోహర్. నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఇప్పుడు వదులు, మనం కిందికి వెళ్దాం, బాగోదు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో అని అంది సంధ్య. ఏం పర్లేదు, నాకు నిన్ను అస్సలు వదలాలని లేదు. ఈ ఆపరేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దామా అని అడిగాడు మనోహర్. సరే సరే వెళ్దాంలే, కానీ ఇంతకీ ఆ డేవిడ్ కాకుండా ఇంకొక పార్ట్నర్ ఎవరంటావు? ఆ సంజయ్ చెప్పే టైంకేమో చచ్చిపోయాడు, ఎలా కనిపెట్టడం మరి అని అడిగింది సంధ్య. ఒసే ఒసే, ఇంత రొమాంటిక్ మూడ్లో కూడా వాళ్ళ గొడవ ఎందుకే, చుట్టూ చీకటి, ఆకాశంలో చందమామ, నక్షత్రాలు, అక్కడెక్కడా కనిపించే నక్షత్రాలు, మళ్ళీ ఆ స్ట్రీట్ లైట్స్ వెలుగు, ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు అని అడిగాడు మనోహర్ సంధ్యని. నీకేమనిపిస్తుందో చెప్పు సంధ్య అని అన్నాడు మనోహర్. సంధ్య, నాకేమనిపించట్లేదు పిచ్చి, నాకైతే నేను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అని సంధ్య పెదవులు అందుకుని ఒక 5 నిమిషాల పాటు సంధ్యకి ఊపిరి ఆడనివ్వలేదు. కాసేపటికి సంధ్య మనోహర్ని విడిపించుకుని, నిన్ను తట్టుకోవడం చాలా కష్టం, నడు ముందుకి కిందకి అని అంది. ఇంకాసేపు ఉందాం సంధ్య ప్లీజ్ అన్నాడు. కాసేపు లేదు, ఇంకొంచెం సేపు లేదు, మనం త్వరగా పడుకుంటే ఎర్లీగా వెళ్ళాలి కదా అని అంది సంధ్య. సర్లే పద అని సంధ్యతో పాటు అడుగులు వేశాడు. అలా మరుసటి రోజు ముందుగా అనుకున్నట్లు ఉదయ్ మెసేజ్ చేసినట్టు సంధ్య కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళింది. సో ఉదయ్ కోసం ఎయిర్పోర్ట్లో సంధ్యను చూడగానే ఉదయ్ హాయ్ సంధ్య అంటూ దగ్గరికి వచ్చి దొంగ ప్రేమను వెలకబోయడం మొదలుపెట్టాడు. అలా సంధ్యని హగ్ చేసుకోబోతుండగా సంధ్య తన కర్చీఫ్ని కింద పడేసి ఉదయ్ తనని హగ్ చేసుకునే టైంకి కర్చీఫ్ తీసుకున్నట్లుగా కిందకి వంగింది. ఉదయ్ తనని హగ్ చేసుకోవడం ఇష్టం లేక కర్చీఫ్ తీసుకుని పైకి లేచిన సంధ్య ఉదయ్తో, ఏంటి ఉదయ్, ఆ రోజు గుడిలో చూపించిన మీ అమ్మా నాన్నగారే కాకుండా మీ మావయ్య ఎవరో పెళ్ళికి ఒప్పుకోవాలి అని చెప్తున్నారు, ఏంటి, ఎవరు మీ మావయ్య, ఆయనకి నేను నచ్చుతానా, ఒకవేళ ఆయన నన్ను ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా, అంతేనా అని బాధపడుతున్నట్టుగా ఫేస్ దిగులుగా పెట్టి అడిగింది సంధ్య. చచ్చా, అలా అయినా వదిలేసుకుంటాను, కానీ ఎందుకు వదిలేసుకుంటాను చెప్పు, అలా నిన్ను అందుకే మావయ్యని కూడా ఎయిర్పోర్ట్కి రమ్మన్నాను అని అన్నాడు ఉదయ్. ఉదయ్ వాళ్ళ మావయ్య ఎయిర్పోర్ట్లోకి రాగానే ఉదయ్ వాళ్ళ మావయ్యకి సంధ్యని పరిచయం చేస్తూ ఉండగా ఎవరో సంధ్య మీదకి బుల్లెట్ గురిపెట్టి షూట్ చేయగా అప్పుడే సంధ్య తుమ్ము వచ్చినట్టు తలని కిందకి ఉంచడం వల్ల బుల్లెట్ పక్క నుండి వెళ్ళడంతో సంధ్య ఎదురుగా నుంచున్న ఉదయ్ వాళ్ళ మావయ్య నుదుటికి ఆ బుల్లెట్ తగిలింది. ఉదయ్ తన మావయ్యకి బుల్లెట్ తగలగానే ఎయిర్పోర్ట్లో జనం అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కింద కూర్చుని పోయారు. కొంతమంది పరుగులు పెట్టి పారిపోతున్నారు. పోలీసులు ఉదయ్ని వాళ్ళ మావయ్యని చుట్టుముట్టారు. షాక్లో ఉన్న ఉదయ్ వెంటనే తన చేతిలో ఉన్న రివాల్వర్ని తీసి వెంటనే సంధ్యని తన వైపుకి లాక్కుని సంధ్య నుదుటి మీద పెట్టి సంధ్యను అడ్డం పెట్టుకుని, నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, నాకు అర్థమైపోయింది, మీకు తెలియని విషయం ఏంటంటే మా నాన్న డేవిడ్ని మీరు ఎప్పుడో చంపేశారు, ఒక డూప్ని పెట్టుకుని మీరు నాటకం ఆడుతున్నారు, ఆ విషయం నాకు తెలియదు అనుకున్నారా, నాకు తెలిసిపోయింది, అందుకే మేము చాలా చోట్ల ప్లాన్ చేసిన బ్లాస్ట్లు అన్నీ అమలుపరుస్తున్నాం, అవి ఆపడం మీ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాదు రోయ్. ఏ మనోహర్, ఆఖరిసారిగా నీ భార్యని తనివి తీరా చూసుకో, మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు కదరా, నాకేమీ తెలియదు అని అనుకుంటున్నావా, అంత దద్దమ్మని అని అనుకుంటున్నావా, ఇక్కడ నువ్వు నీ భార్యని కాపాడుకుంటావో అక్కడ మీ ఫ్రెండ్ చెల్లి రమ్యని కాపాడుకుంటావో నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ నీదే అని అన్నాడు గర్వంగా. ఉదయ్ వైపు షాక్తో చూడగా, ఏం పాప, నువ్వు కాపాడవే ఆ రమ్య ఇప్పుడు మళ్ళీ ప్రమాదంలో ఉంది పాపం అని
ఉదయ్ అన్నాడు. మనోహర్ సైగ చేయడంతో సంధ్య ఉదయ్ని 2 కాళ్ళ మధ్యలో కొట్టి తన చేతిలోని గన్ తీసుకుని ఉదయ్ భుజం మీద పేలుస్తూ పోలీసులతో మనోహర్ దగ్గరికి వెళ్ళిపోయింది సంధ్య. ఉదయ్ రక్తం కారుతున్న భుజాన్ని చేత్తో పట్టుకుని, ఆవేశపడ్డావు సంధ్య, రమ్య అని ఉదయ్ అంటూ ఉండగా, రమ్య కాశ్మీర్లో లేదు ఉదయ్, నువ్వు బెదిరించడానికి నువ్వు నీ మనుషుల్ని కాశ్మీర్, సంజయ్ని రాజమండ్రి పంపిన టైంలోనే మా డిపార్ట్మెంట్ ట్రైనీ ఆఫీసర్ అరవింద్ రమ్యని వైజాగ్ తీసుకొచ్చేశాడు. అక్కడ నీ మనుషులకు మా వాళ్ళు శుభ్రంగా మర్యాదలు చేస్తున్నారు. ఒక రౌడీవి నీకే అని తెలివితేటలు ఉంటే పోలీసుని నాకెన్నుంటాయి అని అన్నాడు మనోహర్. ఉదయ్ రక్తం కారడం వల్ల వస్తున్న బాధను అణుచుకుని నవ్వుతూ మనోవైపు చూసి, నన్ను అంతం చేయడంతో మాఫియా అంతం అయిపోయిందనుకోకు మనో, నాతో పాటుగా ఉన్న పార్ట్నర్ ఎవరో తెలియదు మీకు అని అంటూ ప్రాణాలు వదిలాడు ఉదయ్. పోలీసులు, మనోహర్ అందరూ కలిపి ఉదయ్ డెడ్ బాడీని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు సంధ్య మనోతో, మను ఏంటి, ఒకడు చనిపోయాడు, ఆ పార్ట్నర్ ఇంకొకడు ఎవరు తెలుసుకోవడం ఎలా మరి అని అడిగింది. ఉదయ్ మావయ్యే ఆ పార్ట్నర్ అని అన్నాడు మనోహర్. నిజమే, నీకెలా తెలిసింది అని అడిగింది సంధ్య. నేను ఉదయ్ తోటి నువ్వు మాట్లాడినట్టు మాట్లాడే పనినే కదా, అలా మాట్లాడినప్పుడు నీ నేచర్ ఎక్కడ మిస్ అవ్వకుండా నేను మా ఇంట్లో నుండి వచ్చేసింది మీ ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో అని పెళ్ళి జరగదు, నేను రావడంతోటే పెళ్ళి జరగదు, అలా అయితేనే వస్తాను, ఎందుకంటే నేను అందరినీ వదిలేసి వస్తున్నాను కదా అని నీ దగ్గరికి అని చాలా నమ్మకంగా ఉదయ్ నమ్మేటట్టు చాలా మెసేజెస్ చేశాను. అందుకే నిన్ను నమ్మించడానికి వాళ్ళ మావయ్యని తీసుకుని వచ్చాడు ఎయిర్పోర్ట్కి. ఆ ఉదయ్ వాళ్ళ మావయ్య ఇద్దరి ప్లాన్ ప్రకారం నువ్వు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఊర్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ మావయ్య నిన్ను కిడ్నాప్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది స్లీపర్ సైడ్ ద్వారా కొన్ని చోట్ల సౌత్ ఏరియాలో సౌత్ బ్లాస్ట్ జరిపించడానికి ఉదయ్ కోయంబత్తూరు వెంటనే కేరళ బయలుదేరడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. సో ఇది వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్ ప్లాన్. సో ఈ విషయాన్ని ఎలా తెలిసింది మనకి అని అడిగింది సంధ్య. సంజయ్ చనిపోయాక సంజయ్ ఫోన్లో ఉన్న మెసేజెస్, కాల్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాను అని చెప్పాడు మనోహర్. పోలీసులందరూ ఉదయ్ని వాళ్ళ మావయ్యని బరియర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి చట్టపరంగా చేయవలసిందంతా చేస్తూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. మనోహర్ సంధ్యను ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. సంధ్య షాంపూతో హోటల్కి తీసుకొచ్చావు ఏంటి, పోలీస్ స్టేషన్కి కదా మనం వెళ్ళాము అసలు, అయితే ఏంటి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, నీకు కాల్ చేశాను కదా. అదే సంధ్య, మనోహర్ సంధ్యను రూమ్లోకి తీసుకెళ్తూ, ఏం కాదు, అది సెల్ఫ్ ప్రొటెక్షన్లోకి వస్తుంది, ఓకేనా, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ జాగ్రత్తగా ఉండు, నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నేను ఈవినింగ్ వచ్చేస్తాను, ఇక్కడ ఏం కాదు జాగ్రత్త అని అన్నాడు. అప్పటి వరకు నేనేం చేయను అని అంది సంధ్య. ఏముంది, బెడ్ మీద కూర్చుంటూ ఇవాళ నైట్ జరగబోయేది తలుచుకుని మురిసిపో అని సంధ్య కళ్ళల్లోకి చూస్తూ కన్ను గీటుతూ అన్నాడు మనోహర్. అంటే ఇది మన హనీమూనా అని అడిగింది సంధ్య. నువ్వు చాలా అంటే చాలా షార్ప్ బంగారం, సరే నువ్వు జాగ్రత్త, బాయ్, జాగ్రత్త అని వెళ్ళిపోయాడు మనోహర్. సో అలా అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. 6 నెలల తర్వాత సంధ్య, త్వరగా రా సంధ్య, త్వరగా రా, టైం అవుతుంది అని వాచ్ పెట్టుకుంటూ అరుస్తున్నాడు మనోహర్. అబ్బా ఉండు మనం, నీకేంటి నీ క్రాఫ్ట్ని అటు ఇటు సెట్ చేసేసుకుంటే అయిపోతుంది, మా లేడీస్కి అలా కాదు కదా అని జడ వేసుకుంటూ అంది సంధ్య. మనోహర్ సంధ్య వెనక నిలబడి తన భుజం మీద గిడ్డం మంచి, ఇవాళ మేడం గారికి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారు, ఎలా ఉంటారో ఏంటో అని అన్నాడు మనోహర్. సంధ్య మనోహర్ వైపుకి తిరిగి, ఈ విషయంలో మనోహర్ కళ్ళలోకి చూస్తే, నీ విషయంలో నేను ఒక చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను, అయినా నాకు ఇంటర్న్షిప్లో ప్రాజెక్ట్ ఇప్పించి అది ఎలా చేయాలో కూడా గైడ్ చేస్తూ వచ్చావు, నీ సపోర్ట్ వల్లే ఈ రోజున నేను ఒక స్టూడెంట్ కంట్రోల్ ఆఫ్ని డిజైన్ చేసి ఆ యాప్ని డిజైన్ చేయడం వల్ల నాకు యూనివర్సిటీ చీఫ్తో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగాను, ఐ లవ్ యూ మను అని మనుని హత్తుకుంది సంధ్య. మనం ప్రోగ్రాం తర్వాత
సరైన బంగారం ఈ ప్రోగ్రామ్కి ఫాస్ట్గా వెళ్దాం. మేఘన కూడా పెయిన్ స్టార్ట్ అయ్యాయట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు అని చెప్పాడు మనోహర్. అవునా, పద పద అయితే ఫాస్ట్గా అని అంటూ కార్ వైపు నడిచింది సంధ్య. అలా సంధ్య మనోహర్ కాలేజ్కి వెళ్ళేటప్పటికి అక్కడ లేఖ శ్రీకర్ కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రండి రండి ఫాస్ట్గా, ఇంతలేంటేంటి అని అడిగింది లేఖ. లేట్ అంతా తమరి ఫ్రెండ్ వల్లే, ఇంత టైం పట్టింది అని అన్నాడు మనోహర్. సరే సరే టైం అయిపోతుంది, రండి రండి అని లేక సంధ్య స్టూడెంట్స్ రోలో కూర్చున్నారు. సంధ్య అవార్డు తీసుకుంటూ ఉండగా మనోహర్కి చాలా ఆనందం వేసింది. అప్పుడు సంధ్య అవార్డు తీసుకుని రాగానే సంధ్య లేక మనో దగ్గరికి వెళ్ళి గుడ్ న్యూస్ అని అన్నారు మనోహర్. అప్పుడు మనోహర్ ఏంటి అని అన్నారు లేక సంధ్య ఒకేసారి. జూనియర్ ఆకాష్ వచ్చాడు, మన మేఘనాకకి బాబు పుట్టాడు అని అన్నాడు మనోహర్. ఏ అని లేక సంధ్య ఒకరిని ఒకరు హగ్ చేసుకున్నారు. జంటలంతా ఆకాష్ మేఘన వాళ్ళ బాబుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళారు. సంధ్య బాబుని ఎత్తుకుని మురిపంగా చూస్తూ ఉండగా వామిటింగ్ సెన్సేషన్ అనిపించడంతో బాబుని లేఖకి ఇచ్చి పరుగున వెళ్ళి వామిట్ చేసేసుకుంది. మను కంగారుగా సంధ్య దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అన్నాడు. సంధ్య చిన్న నవ్వు నవ్వింది. మను అవునా అని అన్నాడు. అని తల ఊపింది. మను ఆనందంతో సంధ్యను ఎత్తుకొని గిరిగిరా తిప్పేసి తనని కిందకి దింపి నిలబెట్టగా ఏంట్రా గుడ్ న్యూస్ అన్నాడు అభి. అవును అన్నాడు మను. అమ్మయ్యా, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది అన్నాడు పృథ్వీ. ఏ అన్నారు అంత ఒకేసారి. మనోహర్ చెప్పినట్టే జూనియర్ ఆకాష్ వచ్చేలోపు మాఫియాని అంతం చేసేసాడు. ఇంకా ఆపరేషన్స్, ప్లాన్స్, బ్లాస్ట్లు ఏమీ లేవు. వీళ్ళ ప్రేమ సంఘర్షణ కూడా ముగిసింది కదా అని అన్నాడు. అప్పుడు అందరూ కూడా ఆనందంతో నవ్వుకున్నారు. మరి ఎన్ని రోజులు 72 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నామా ఈ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ అన్నీ ఎలా అనిపించినాయో నాకు కమెంట్ చేయండి. అలాగే ఒక 2 డేస్లో మంచి కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.